నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మే నెల వస్తోంది. టీడీపీ శ్రేణులందరికీ కూడా పండగ రాబోతోంది, మహానాడు. మరి మహానాడు నిర్వహణ ఈసారి తొడగొట్టి మరి పులివెందుల్లో నిర్వహిద్దామని అనుకున్నారు. కానీ దానికి మళ్ళీ ఎందుకో ఏమనుకున్నారో, ఏం మల్లగుల్లాలు పడ్డారో కడపకి ప్లేస్ మారింది. యాక్చువల్గా తొడగొట్టి భయపెడదాం, మొత్తం అంటే మీ ఇలాకాలోనే పసుపుమయం చేసామని చెప్దాం అనుకున్నటువంటి టీడీపీ శ్రేణులు ఎందుకు వెనక్కి తగ్గారనుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కడపలో నిర్వహించినా కూడా పులివెందుల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆలోచించే ఛాన్స్ ఉంది. ఏం ఆలోచిస్తోంది టీడీపీ? ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. మన దాకా సతీష్ రెడ్డి గారు ఉండేవారు. ఆయన ఓడిపోవచ్చు, కానీ వాళ్ళకి ఒక 30-35% ఓటు బ్యాంక్ ఉంది అక్కడ. ఓకే, మహానాడు వాళ్ళ పండగ చేసుకోమనండి. అధికారంలో లేనప్పుడు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. అధికారంలో లేనప్పుడు భయంతో కూడిన కరోనా విషయాలు చేస్తూనే ఉన్నారు కదా. ఎక్కడ చేశారు, ఎన్నిసార్లు చేశారు? కన్సిస్టెన్సీ ఎక్కడ ఉంది? అధికారంలో ఉన్నప్పుడు మాత్రం చేస్తారు. ఓకే, మంచి వేడుగ్గా. సో ఇప్పుడు చేస్తున్నారు, సరే కాదంటలేదు. అంటే కంపారిటివ్ సో మెనీ పార్టీస్తో అయితే మహానాడు సక్సెస్ రేషియో చాలా ఎక్కువ. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. కానీ తీర్మానాలు ఇవన్నీ ఒరిజినల్ నేపథ్యం. పెద్దిరామారావు చెప్పినట్టు ఎర్ర రంగు వేసి రెడ్ బుక్కే ఎక్కువ శాంచుటీ దానికి ప్రాశస్త్యాన్ని ఇచ్చుకుంటే పసుపు వెలవెలబోతుందా, లేకపోతే ఎర్ర రంగు డామినేషన్ ఎక్కువ ఉందా, అది ఒకటి గమనించుకోమనండి. లోకల్గా ఉండి వైసీపీ నేతలు కానీ, అలాగే మెయిన్ కడప పులివెందులు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకా, అది అందరికీ తెలిసిన విషయం. వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉండొచ్చు, ఏమనిపించింది? ఇప్పుడు మనకి శ్రీరామనవమి, దానికన్నా ముందు రంజాన్ వచ్చింది సార్. రంజాన్ ముస్లిం సోదరులు సెలబ్రేట్ చేసుకున్నారు. మంచిగా ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళి వాళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు చెప్పి ఎవరి పండుగ అది చేసుకున్నాడు. అలాగే నెక్స్ట్ శ్రీరామనవమి వచ్చింది. మన పండుగ మనం చేసుకున్నాం, వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చి జై శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్పేసి వెళ్ళిపోయారు. అలా ఎవరి పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభ వచ్చింది, ఆయన మాడుకున్నారు. ఆయన సంబంధించిన తర్వాత విశ్లేషణలు ఉన్నాయి. అలాగే మహానాడు విషయంలో వాళ్ళ తీర్మానాలు, వాళ్ళ యొక్క పార్టీ అధ్యక్షుని ఎన్నుకోవడం. ఇవాళ కాంట్రడిక్షన్ ఏంటంటే 3 టర్ములకు మించి అన్న దగ్గర వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పదవిచ్యుతుడు అయ్యే ప్రమాదం ఉందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఏమిటండి ఈ ప్రశ్న? ఏమిటి, ఎలా? మన లోకేష్ గారు చెప్పింది ఉంది కదా, సీనియర్స్ అందరూ 3 టర్ములకు మించి చేయకూడదని. సో అందులో ఇవాళ ఈసారి చంద్రబాబు నాయుడు గారిని శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకునే కార్యక్రమం అయితే ఉండదు. మా ప్రతి మహానాడులోనే అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈసారి ఏమైనా ఆ పదవీ గండంతో లోకేష్ గారిని అధ్యక్షుడిని చేస్తారా, లేదా కొత్త అధికార ప్రతినిధులకు ఏమైనా అవకాశం కల్పిస్తారా? యువత అంటున్నాడు. యువత అన్నవాళ్ళు, యువత అంటే చాలా మంది రంగు వేసుకుని వచ్చేస్తారు. మానవ రామనారాయణ గారి లాగా అలాగా యువత కింద కన్సిడర్ చేసే బ్యాచ్లు కూడా ఉంటాయి. సో అలాగా అన్నీ కాదు, కానీ మహానాడు తీర్మానాలకి చాలా ప్రాశస్త్యం ఉంది. మహానాడు తీర్మానాలకు అనుగుణంగా ఈసారి పార్టీ ఉంటుందా, లేదా రెడ్ బుక్ అనుగుణంగా ముందుకెళ్తుందా? ఈ మహానాడు ఒక ప్రశ్న సంధించబడుతుంది. అలాగే పోలిట్ బ్యూరోలో కూడా 3 టర్ముల పైన ఉన్న వాళ్ళందరిది కూడా లోకేష్ గారి ప్రకారం కొత్త పోలిట్ బ్యూరో రాబోతోందా? మీరు అన్నట్టు నవశకం యువశకం అధ్యయనం మొదలవుతుందా? రంగు రుచి వాసన ఏమైనా మారిపోతుందా? పసుపుమయం వల్ల ఎర్రమయం కనిపిస్తుందా లోకేష్ గారు? ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుందండి. అక్కడ షిండే రెడీ అవుతున్నాడు అంటే ఇక్కడ ఏమవుతుంది అన్నది చూడాలి. జనసేన రాష్ట్రంలో బలపడుతూ వస్తుంది. ఎవరు బలం వాడు పడినప్పుడు ఉన్న బలాన్ని ఇంకొంచెం ఎలా స్ట్రెంథన్ చేయాలన్న దగ్గర యువత దాని వ్యాఖ్యలు కూడా దానికి సంబంధించినవి. ఆబ్వియస్లీ. అందుకే మనం అంటే అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలు పెడతారంటారా? అది ప్రక్షాళన ఎక్కడి నుంచి మొదలెట్టాలి? తన ఇంట్లోంచి మొదలెట్టాలి కదా. ఓకే, మా ఇంటికి ప్రక్షాళన అక్కర్లే, ఊరంతా ప్రక్షాళన చేస్తానంటే ఎలా కుదురుతుంది? సో మహానాడు అంటే స్పీచెస్ కూడా మనకు బాగా గుర్తొస్తాయి. అంటే కొంచెం ఆవేశపడి చాలా స్పీచ్లు ఇచ్చేటువంటి నర్సిరెడ్డి గారు లాంటి లీడర్స్ ఉన్నారు. ఇంకా చాలా మంది ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా సార్. అంచేది ఇప్పుడు అంత ఆవేశం అక్కర్లేదు. అక్కర్లేదా? అధికారం రానప్పుడు అయితే ఆవేశం అంటే మా నర్సిరెడ్డి, గ్రీష్మమ్మ ఇలాంటి వాళ్ళందరూ గట్టిగా అభావావేశాలు ప్రదర్శించే అంటారా? అంత ఎక్స్పెక్ట్ చేయగలదు. ఇప్పుడు ఎందుకంట అంతేనా? అంత మాదే అన్నప్పుడు కానీ దానికోసం ఆరాటం ఎందుకు? ఆ 11 మీవి కాదు. 124 గురించి ఆరాట పడితే పోరాటం అక్కర్లేదు. ఇప్పుడు పోరాటాలు చేయవలసిన అవసరం లేదు కదా. దానివల్ల అంటారు. అంటే ఈ ఫస్ట్ పులివెందులను ఎందుకు అనుకున్నారు వీళ్ళు అసలు? ఆ తర్వాత కడప అంటే ఇంకా బల ప్రదర్శన రాజ్యాంగం 11 మీద. రాజ్యాంగం మనకి ఎక్కడైనా నివసించే హక్కు ఉంది, ఎక్కడైనా మాట్లాడే హక్కు ఉంది. అక్కడే ఎందుకు పెట్టడం ఏమైనా తప్పే ఉంది? మీరు ఏమైనా రాజ్యాంగం విరుద్ధంగా ఏమైనా ప్రవర్తిస్తుందో? రాజ్యాంగం విరుద్ధం కాదు కదా. దే హ్యావ్ రైట్ టు కండక్ట్ దేర్ మహానాడు ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎనీ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లెట్ దెమ్. సో అదే ఇప్పుడు నిజానికి ఆ వైసీపీ శ్రేణులందరినీ భయపెడదాం అనుకున్న టీడీపీ శ్రేణులే భయపడుతున్నాయా అక్కడ పెట్టడానికి? ఇందులో భయమే ఉంది సార్. అంత రాజ్యాంగం కల్పించి వాడుకోండి. ఎవడెవడికి భయం పడుతుంది? ఇప్పుడు 11 స్థానాలు వచ్చాయని భయపడి ఇంట్లో కూర్చున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, లేకపోతే గతంలో 23 స్థానాలు వచ్చాయని చెప్పి రాజకీయాలు వదిలేసి ఇంట్లో కూర్చున్నారు. అంటే స్ట్రాటజికల్గా చూస్తే కనుక ఏదైనా కొంచెం ఆలోచించారా వీళ్ళు టీడీపీ వాళ్ళు? అంత ఆలోచించక్కర్లేదు. మనం కడప ఎలక్షన్ అప్పుడు యునానిమస్గా ఇచ్చినప్పుడే తెలిసిపోయింది. ప్లస్ లోకల్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ కూడా.
మన లోకల్ బాడీస్ ఎంటీసీ జెడ్పీటీసీ ఏమైందో చూశారు కదా, కడప యునానిమస్గా ఇచ్చారు. ప్రయత్నిస్తే పోయేదే ఉంది. అరగంట చాలు, మా బీటెక్ రావు గారు చెప్పారు కదా, అరగంట చాలు స్కెచ్ పెడితే అని. అరగంట విలువ ఎంత ఉంటుందో తెలుస్తుంది. ఆయన దృష్టిలో పడకుండా ఉంటే చాలా అన్నారు. ఓకే అండి. అంటే ఇప్పటిదాకా దృష్టిలో పడలేదని అర్థం. ఎందుకు పడాలి? సో అంతే, నేను చెప్పింది కదా, బీటెక్ రావు గారు చెప్పింది. అవునవును, నాకు అర్థమవుతుంది. సో అంటే ఏదైనా కూడా ప్లేస్ మార్చడం అనేది దాని మీద పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. ఏముంటుంది, వాళ్ళు కొన్ని పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూస్తారు. అంటే వైసీపీ కంపారిటివ్ అంటే నేను అంటుంది ఏంటంటే, మనకి 3 ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు అండ్ రాయలసీమ. అవునండి. ఇప్పుడు రాయలసీమలో ఎప్పుడు లేనిది వాళ్ళకి ఫస్ట్ టైం దే వన్ ద బ్యాటిల్. దట్స్ వాట్ వెన్ దే కాంకర్డ్, ఒకసారి వాళ్ళ బల ప్రదర్శన చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా సరే. అదే కదా ఈ మహానాడులు, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు, ఇలాంటివన్నీ. సో ఆబ్వియస్లీ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ ఇప్పుడు ఎవరికైనా సరే ఆత్మాభిమానం మీద గండి పెడితే అక్కడ పెడితేనే చాలా మంచిది. రియాక్షన్ అంతకంటే ఎక్కువ ఉంటుందంటారు. ఖచ్చితంగా పౌరుషాలు వస్తాయి కదా బయటికి. మహానాడు కూడా పెట్టాడు రా ఇక్కడ గెలిచి అని అవతలడు నిద్ర లేచాడు అనుకోండి, ఈసారి పెట్టమనరా 5 ఏళ్ళ తర్వాత. లేదా నిద్ర లేవని పరిస్థితులు అయితే లేరు కదా వైసీపీ వాళ్ళు. లేపి తన్నించుకుంటే ఏమవుతుంది? ఓకే అదే జరగబోతుంది మహానాడు తోటి. మహానాడు లేపుతారు వాళ్ళని, నిద్ర లేపుతారు. నేను లాస్ట్ మహానాడు కూడా నేను చెప్పిన తెలుగుదేశం వాళ్ళు స్వతంత్రంగా ఇప్పుడు నిరోధించిన బస్సులు ఇవ్వకపోయినా ఏం చేసినా వాళ్ళు పరిగెట్టుకుని వెళ్ళారు స్వచ్ఛందంగా. ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పొలాల గట్లు అడ్డుపడి ఎలా వెళ్ళారో ఆ రోజు కూడా అలాగే వెళ్ళారు. తదనంతర పరిణామాల్లో ఒకసారి రీఛార్జ్ అయ్యారు. అలా ప్రతి పార్టీకి అవతల పార్టీలు చేసే పనులు ఛార్జ్ అవ్వడానికో, రీఛార్జ్ అవ్వడానికో, రీబూస్ట్ అవ్వడానికో పనికొస్తుంది. అలా సక్సెస్ విల్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ సప్రెషన్ అండి. అవునండి. అయితే ఏదేమైనా కూడా మహానాడుకు సంబంధించి ఖచ్చితంగా కొన్ని కీలక తీర్మానాలు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. వెరీ సీరియస్. ఎందుకంటే పోలిట్ బ్యూరోలో 3 times మించి ఎంటర్టైన్ చేయక్కర్లేదని లోకేష్ గారి స్టేట్మెంట్ ఉంది. అలాగే సీనియర్ మోస్ట్ పదవుల్లో పాటించేస్తారా వీళ్ళు? అంటే చంద్రబాబు నాయుడు గారు పాటించే ఛాన్స్ ఉందంటారా? ఏమో గుర్రం ఎగరవచ్చు అంతే అంటారు. ఒక డెలిబరేషన్ ఉన్న తర్వాత డిబేట్ బయటకు వస్తుంది అంటారు. ఉత్తరం ఎందుకు వస్తుంది? ఆయనే మాడారు కదా, లోకేష్ గారు మాడిందే కదా. సో అంటే కొన్ని సంచలనాలకు అయితే కేంద్ర బిందువు కాదు. మేబీ దర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అండ్ పాసిబిలిటీస్ ఆల్సో. ఏదైనా ఈ పులివెందుల నుంచి కడప మారడం అనేది అండి అంత సీరియస్గా పట్టింది. ఎక్కడైనా పెట్టుకునే హక్కు ఉంది వాళ్ళకి, పెట్టుకోండి. దానివల్ల తర్వాత వీళ్ళు ఎలా నిద్రలేస్తారో తెలుసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.